సింధు ఏం మాట్లాడటం లేదే? ఏమైందా బంగారుకి? ఏం లేదు. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ పెప్సీ వాళ్ళు కలిసి గ్రాండ్గా ఫంక్షన్ జరుపుతున్నారు. అవును, మీ అబ్బాయి సూపర్గా డాన్స్ చేస్తాడంట కదా? అయ్యో, ఏంటి విషయం? మా కాలేజ్ ఫ్రెండ్స్ చెప్పారు. అయితే ఏంటట? ఏం లేదు. ఏం లేదు? అబద్ధం చెప్పకు బంగారు. నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి శివాని ఫంక్షన్ తీసుకురమ్మని చెప్పారు. నువ్వేమో గొప్పగా ప్రామిస్ చేసావు. ఇప్పుడు వీణ్ణి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నావు. కరెక్టా? అయ్యో ఆంటీ, మీకెలా తెలిసింది? నీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ఆంటీ ప్లీజ్, శివాని ఎలాగైనా నాతో పంపించండి, లేకపోతే నా పరువు పోతుంది. ఏమైంది సింధు? మీ అబ్బాయి వచ్చాడేమో అని చూస్తున్నాను ఆంటీ. నేను ఇలా అడిగినట్లుగాని తెలిసిందో కొండకి కూర్చుంటాడు, చాటుగా వింటున్నాడేమో అని భయపడ్డాను. అమ్మయ్యా. శివా, నీకు ఒంటి నిండా మచ్చలేరా? వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. ఆంటీ ప్లీజ్, చెడగొట్టకుండా కరెక్ట్గా మాట్లాడండి. ఏంటమ్మా? నా బుజ్జి కన్నా కదూ బొంచేది గనరా. ఏంటి ఐటమ్స్? ఈ రోజు మన సింధు వంట చేసిందిరా. అయితే తప్పకుండా హోటల్కి వెళ్ళాల్సిందే. మా తుజే సలాం, మమ్మ తుజే సలాం. ఒరే, మళ్ళీ ఎక్కడికి రా బయలుదేరా? నా ఫ్రెండ్ ఇంటికి. రేపు పొద్దున్న వస్తా. రేపు పొద్దున్నే వస్తా. ఒరే, నీతో మాట్లాడాలరా. ఏంటో చెప్పు. ఈ రోజు వ్యాలంటైన్స్ డే అంట కదా? అవును. సింధు పార్టీకి వెళ్ళాలంట. నువ్వు కాస్త కూడా వెళ్తే. కూడా అంటే? అదే సింధుకి తోడుగా. తోడుగా వెళ్ళటానికి నేనేమన్నా బాడీ గార్డ్లా కనపడుతున్నానా? నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్టేట్స్ నుంచి వస్తున్నాడు, రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బాయ్. ఒరే ఆగరా, నా బంగారు కొండవు కదూ. సింధు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇద్దరిని రమ్మని పిలిచారంట. తను కూడా వస్తామని ప్రామిస్ చేస్తుందంట. తను ప్రామిస్ చేస్తే మేము వెళ్ళాలా? అప్పుడు నేను చెప్పినట్టు చేయమని చెప్పు, వెళ్తా. ఏం చేయాలో చెప్పరా? పిలు, చెప్తా. సింధు ఏం చేయాలో చెప్పరా, చేస్తుంది. నేను చెప్పినట్టు కరెక్ట్ గా చేయమను. ఒకే ఒక ఛాన్స్. ఓకే. నమస్కారం బావగారు. ఎవరికి? ఈ ముసలి దానికోసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. మీ మీద నాకు తనివి తీరని ప్రేమ ఉంది బావా అని భరతనాట్యం స్టైల్లో చెప్పు. నో, నేను చెప్పను. అయితే పో. ఊరికే ఎందుకు అమ్మాయిని బాధపెడతావు? అమ్మా, మేము వెళ్ళేది పార్టీకి, భజనకి కాదు. జించక జించకని ఆడడానికి. పార్టీలో పాడమంటారు, వాడమంటారు, మద్దు కొట్టమంటారమ్మా. మందు కొట్టమంటారా? అయ్యో అదేం లేదు. మీరు కోకోకోలా పార్టీ కదా? చూడు అమ్మా, నాకు టైం అయిపోయింది. అవతల నాకు చాలా బిజీ పనులు ఉన్నాయి. ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ దొరకదని మనవి చేసుకుంటున్నాను. అక్కడ గోనా. ఆగరా సింధు, చెయ్యమ్మా. నేను చేయను. ఇందులో ఏముంది, చెయ్యమ్మా. హలో. నమస్కారం బావా. ఫీలింగ్ ఫీలింగ్. ఈ ముసల్దాని కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఓకే. నీ మీద తనివి తీరని ప్రేమ ఉంది. అలాగా? ఈ విషయం ఆ రోజే చెప్పుండొచ్చు కదా. థ్యాంక్స్. ఒరే, నువ్వు చెప్పింది చేసింది కదరా, మళ్ళీ ఎక్కడికి రా. తొందరపడకు, వస్తా. ఆంటీ, ఇదంతా నాకు అవసరమా? హలో. హాయ్ సింధు. ఖచ్చితంగా వస్తానులేవే. చాలా మీకోసం ఆ లూజ్ దగ్గర ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా? పావే పిచ్చిదానా, నిజానికి తిప్పలు పడాల్సింది శివ. ఎందుకంటే నిన్ను పార్టీకి తీసుకొస్తానని పందెం కాశాడంట. ఏంటి? నువ్వు రాకపోతే పులివేషం వేసుకుని డాన్స్ చేస్తానని సవాల్ కూడా చేశాట. ఆంటీ, మీ అబ్బాయికి ఎంత పొగరు.